తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 10వ తరగతి పరీక్షలు నిన్న విడుదల చేశారు. ఆ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనపరిచారు. దీనికి సంబంధించి ప్రభుత్వమే పత్రికల్లో ప్రైవేటు స్కూల్స్కి స్థానం లేకుండా వీళ్ళు మొదటి పేజీలు ఆక్రమించి ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఎందుకు ఆ చర్యలు చేపట్టారు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అసలు ఇది కొత్త తరంగా కనపడుతుంది ఈ విషయం మనకి. దీనికి సంబంధించి మా చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారితో మాట్లాడదాం. సార్, ఏంటి కొత్త ఇది కనపడుతుంది ప్రభుత్వంలో? ఇది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే అవును, ఇప్పుడు దాకా కార్పొరేట్ ఎడ్యుకేషన్ మీద అందరూ ఆడిపోసుకుంటున్నారు. సరే, వాళ్ళ కష్టం నష్టం లాభాలు అది ఏదన్నా ఎలాన్నా ఉండని, ఇప్పటి వరకు 10th క్లాస్ అంటే ఏపీ స్టేట్లో ఒకప్పుడు భాష్యం ఫస్ట్ వచ్చేది, తర్వాత నారాయణ, తర్వాత చైతన్య స్కూల్స్ కూడా పెరిగినాయి. తర్వాత ఇట్లాగా కొన్ని వందల స్కూల్స్, ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎవరు కూడా గవర్నమెంట్ బడిలో ఫ్రీగా చెబుతామన్నా ఎవరు స్కూళ్ళల్లో చేర్చట్లా. దానివల్ల పాపం టీచర్లకి ఉద్యోగాలు పోయే పరిస్థితుల్లో వాళ్ళే కొంతమంది స్టూడెంట్స్ని పోగేసుకొని పాఠాలు చెప్తున్నారు. నిన్న 10th క్లాస్ రిజల్ట్ రావడానికి, ఇవాళ దాంట్లో పేపర్లో వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దీన్ని పాఠశాల విద్యాశాఖని ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ఆయన ఆ విద్యాశాఖను చూస్తున్నారు. ఆయన ఈ విద్యా సంస్కరణల మీద ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నారు. తను ఒక ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా చదివి వచ్చాడు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్గా తన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి అందరూ వద్దన్నారు, ప్రెస్టేజ్ తీసుకున్నాను కూడా ఒక సందర్భాలు చెప్పాడు. అవును, ప్రెస్టేజ్గా తీసుకున్నారు. దాని మీద ఏదో బాగా కేస్ స్టడీ చేశారు. చేసి కొన్ని సిస్టమ్స్ని స్కూల్ లెవెల్లో 100 hours అని, వాళ్ళకి 100 days అని, ఇలాగా టీచర్స్కి కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి మరి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ టీచింగ్ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం కానీ, ఇప్పుడు నారాయణ స్కూల్లో కానీ లేకపోతే ఈ భాష్యం కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకి స్టేట్ ర్యాంకులు రావడానికి ఇంతకుముందు ర్యాంకుల సిస్టమ్ ఉండేది. తర్వాత ఈ ర్యాంకుల్ని చూపించేసి వీళ్ళు సొమ్ము చేసుకోవటం, ఈ కాలేజీల మధ్య అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, విద్యా వ్యాపారం అయిపోయింది. ఇలాంటి విమర్శలు రావడం మొదలుపెట్టాక చిన్నగా వాళ్ళు కూడా దీన్ని ఎత్తేసి ఓన్లీ గ్రేడ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయినా అక్కడికి వదలట్లా. పేపర్లో మనం ఆ మార్కులను బట్టి సెర్చ్ చేస్తే ఎవరు ర్యాంకరో మనకు దొరుకుతుంది. కాకపోతే అట్లా వేస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని చట్టాన్ని అతిక్రమించినట్టు అవుద్దని వాళ్ళు అట్లా వేయకుండా ఇంత పర్సంటేజ్ పాసులు, 100% పాసులు, ఇలాగంటే ఫెయిల్ అయిన వాళ్ళు అసలు మా స్కూలే కాదనే పరిస్థితి. ఈ డ్రామాలు కూడా కొన్ని స్కూల్స్ ఆడినాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి రిజల్ట్ సాధించాం, మేము ఒక ప్రోగ్రామ్ని తెచ్చాం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి ఇప్పుడు లోకేష్ గారికి మంచి అవకాశం దొరికింది. 85% నిన్న పాస్ పర్సంటేజ్ చూపించారు. అది ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో 85% పాస్ అనేది మంచి రికార్డ్. ఎంతమంది 81 ఏమో వచ్చింది, 72 నుంచి 78కి వచ్చింది గవర్నమెంట్ స్కూళ్ళలో. ఓవరాల్ రిజల్ట్ 85% అనుకుంటాను. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 72 నుంచి 78% పెరిగింది. మరి అది కూడా చాలా ఓవరాల్గా అది కూడా చాలా చాలా ఇంప్రూవ్ అయినా కూడా 600 మార్కు 596 మార్కులు వచ్చిన చాలామంది ఉన్నారు. అవును అవును, 600కి 596, 97 అంటే మామూలు విషయం కాదు. 96 మార్కులు వచ్చిన వాళ్ళ వరకు ఫోటోలు వేసారు వాళ్ళు. ఇప్పుడు అది ఫస్ట్ టైము ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం, అందులో ఏ పార్టీ లీడర్ కానీ ఏ పార్టీ పేరు కానీ ఈ వాళ్ళ లేకపోతే ప్రభుత్వం ఓన్ చేసుకొని కలర్ వేసుకొని లేకపోతే నారా లోకేష్ గారు అద్భుతం సాధించారని కానీ ఇలాంటివి ఏమి లేకుండా గవర్నమెంట్ యాడ్ని గవర్నమెంట్ యాడ్ లాగానే చేశారు. అది చాలా హర్షించదగ్గ విషయం. ఏ నాయకుడి ఫోటో కూడా లేకపోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అదే కాక ఇంతకుముందు ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో 600కి 580, 595 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి గుర్తింపు వచ్చేది కాదు. అవును, ఏదో పత్రికలు వాళ్ళు చూసి బాగా వచ్చినాయి చెప్పడం, ప్రకటనల రూపంలో ఎప్పుడూ లేదు. ఇది కొత్త వరవడి. ఇది ఇప్పుడు రేపు మంచి మార్కులు వస్తే గవర్నమెంట్లు ఏం చేసేవారు, మ్యాక్సిమం
వాళ్ళని ఎప్పుడో తర్వాత పిలిచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఒక మెడల్ ఇవ్వడం ఇవి చేసేవారు. ఇప్పుడు ఇది అంతకంటే గొప్ప. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఒక ప్రైవేటు స్కూల్స్ వాళ్ళు మాత్రమే యాడ్లు వేసి వాళ్ళ పిల్లల్ని ఎక్స్పోజ్ చేసేవారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు కూడా ఫస్ట్ పేజీలో యాడ్స్ వస్తే వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇవాళ పేరెంట్స్ కానీ ఆ ఫ్యామిలీస్ కానీ ఎంత ఖుషి అయి ఉంటారు. ఇది మాత్రం ఎవరు ఈ ఐడియా ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళని అభినందించవచ్చు. చాలా మంచి పరిణామం. అమలు చేసిన మంత్రిని కూడా అభినందించాలిగా. డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు వీ అప్రిషియేట్. ఇప్పుడు మనమేంటి, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీ కదా. అది వాళ్ళు ఘనత, వాళ్ళ బాధ్యత, అట్లాగే వాళ్ళు సాధించిన ఘనత, ఇవి రెండు ఉన్నాయి దాంట్లో. అయితే ఇలాంటి టెక్నిక్స్ తోటే ఇంకా ముందు వెళ్ళాలి. నేను అంతకుముందు ఎంసెట్ నేను నెల్లూరులో రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా అక్కడ రత్నం, నారాయణ, కోరా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. మేజర్గా ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్గా ఎంసెట్, ఇంటర్మీడియట్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉండేది. అప్పుడు కూడా ఈ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవారు. ఆ ర్యాంకర్స్ వస్తే మీడియాని అందరినీ పిలిచి వాళ్ళందరినీ, అసలు ఆ ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఎక్కడ చదివారో కూడా తెలియదు. అదేవని ఇన్స్టిట్యూషన్లో ఇన్సైడ్ జరిగే వాళ్ళని కొనుక్కునేవాళ్ళు. ర్యాంక్ 1 వస్తే మా ర్యాంకర్ మా స్కూల్ అని 4-5 చైతన్య వాళ్ళు, నారాయణ వాళ్ళు అందరూ వేసుకునేవాళ్ళు ఆ ఫోటోని అందరూ వేసేవాళ్ళు. ఇప్పుడు అదే ఎలా ఉండేదంటే ఆ స్టూడెంట్ పరిస్థితి, నారీ నడుమోరారు అంటారు. ఆ లెక్కన ఇద్దరు చొక్కాలు పెట్టుకొని గుంజేవాళ్ళు. ఆ పేరెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు. పొరపాటున వాళ్ళ క్యాంపస్లో ఒకసారి వచ్చినా వాడు అక్కడ చదవకపోయినా కూడా వీడు వచ్చిపోయాడు, కావాలంటే చూడండి అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టినా కూడా ఇది అంటే అంత అన్హెల్దీ కాంపిటీషను. ఆ ఇన్స్టిట్యూషన్స్ మధ్య కొట్లాటలు ఉండేవి. అదంతా డబ్బులున్నోడి వ్యవహారంగా మారిపోయింది. అయితే అందులో మెరిట్ని బాగా మార్కులు వచ్చేవాళ్ళని చూసి వాళ్ళకి ఫీజు మొత్తం ఫ్రీ చేసేసి వాళ్ళని బాగా ఆ బ్యాచ్ని వాళ్ళు కోర్ బ్యాచ్ ఒకటి తయారు చేసుకొని ఆ ర్యాంకులు వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళని పూర్తిగా ట్రైన్ అప్ ఇచ్చి వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి దాంతో బిజినెస్ చేసేవారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం అసలు ఇలాంటి ఆలోచన వచ్చి ఆ పిల్లలు సక్సెస్ అయిన పిల్లల ఫోటోలు తీసుకొచ్చి ఇవాళ ప్రైవేటుకి పోటీగా ధీటుగా ఇది కదా కావాల్సింది కాంపిటీషను. ఈ కాంపిటీషన్ మాత్రం వీ అప్రిషియేట్ అండ్ వీ ఇన్వైట్. చూద్దాం విద్యా వ్యవస్థలో లోకేష్ చేపట్టినటువంటి మార్పులు ఇలానే మంచి ఫలితాలు సాధించి ఆ రాష్ట్రంలో విద్యార్థులకి, యువకులకి అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం.